హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్? సింపుల్గా చెప్పాలంటే మనం పాయింటర్స్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసి లేదా డైరెక్ట్గా ఇంకో పాయింటర్తో కంపేర్ చేయొచ్చు. ఇది ఎరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్: ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇంక్రిమెంట్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు మూవింగ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. మనం నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవ్వడానికి ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. డిక్రిమెంట్, మూవింగ్ టు ద ప్రీవియస్ ఎలిమెంట్. డిక్రిమెంట్ ఆపరేటర్ మనం ప్రీవియస్ ఎలిమెంట్కి రావడానికి యూజ్ చేస్తాం. ఎడిషన్, యాడింగ్ అండ్ ఇంటిజర్ టు మూవ్ సెవరల్ పొజిషన్స్ ఫార్వర్డ్. అంటే కొన్ని పొజిషన్స్ ముందుకెళ్ళడానికి మనం ఎడిషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్టింగ్ అండ్ ఇంటిజర్ టు మూవ్ సెవరల్ పొజిషన్స్ బ్యాక్వర్డ్. కొన్ని పొజిషన్స్ బ్యాక్కి రావడానికి మనం సబ్ట్రాక్షన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. మనం పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసే ముందు ఒక ఎరేని అలానే ఒక పాయింటర్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎరే డిక్లరేషన్ని అలానే ఇనిషియలైజేషన్ని చూద్దాం. ఇంటిజర్ అనే డేటా టైప్ని యూజ్ చేసి ఏఆర్ఆర్ అని ఎరే నేమ్ని ఇచ్చుకుందాం. అలానే స్క్వేర్ బ్రాసెస్ని ఓపెన్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో మనం సైజ్ 5 అని చెప్దాం. అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్లో 10, 20, 30, 40 అండ్ 50 అనే వాల్యూస్ని పాస్ చేసాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసాం. ఇప్పుడు మనం పాయింటర్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ని చూద్దాం. ఇంటిజర్ అనే డేటా టైప్ని యూజ్ చేసి స్టార్ పీటీఆర్ అనే పాయింటర్ని క్రియేట్ చేసాం. అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఏఆర్ఆర్ అని చెప్దాం. అది మన ఎరే నేమ్. మనం స్టార్ పీటీఆర్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ అని చెప్పాం. అంటే పాయింటర్ పాయింట్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏఆర్ఆర్. అంటే పీటీఆర్ అనేది ఏఆర్ఆర్ అనే ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్లో స్టార్ పీటీఆర్ని ప్రింట్ చేస్తే మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎరే ప్రింట్ అవుతుంది, విచ్ ఈస్ 10. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంక్రిమెంట్ని, డిక్రిమెంట్ని, అలానే ఎడిషన్ని అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ని కూడా పెర్ఫామ్ చేద్దాం. మనం డిస్కస్ చేసినట్లు ఒక ఎరేని క్రియేట్ చేసాం, అలానే ఒక పాయింటర్ని కూడా క్రియేట్ చేసాం. అండ్ పాయింటర్ మనకి ఎరేకి డైరెక్ట్గా పాయింట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే స్టార్ పీటీఆర్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ అంటామో మనకి ఏఆర్ఆర్ అనే ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్కి పాయింటర్ పాయింట్ చేస్తుంది. అండ్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి %dలో స్టార్ పీటీఆర్ అని ప్రింట్ చేసాం. మనకు అవుట్పుట్లో కూడా 10 అనే ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని పెర్ఫామ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పీటీఆర్ ప్లస్ ప్లస్ అన్నాం. మన పాయింటర్ నేమ్ పీటీఆర్. అండ్ మనం ఇప్పుడు ఏం చేసాం, పీటీఆర్ని జస్ట్ ఇంక్రిమెంట్ చేసాం. అండ్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ని యూజ్ చేసి ఏఆర్ఆర్ సెకండ్ ఎలిమెంట్ %d /n కామా స్టార్ పీటీఆర్. మనం యాస్టీస్ ఇక్కడ కూడా స్టార్ పీటీఆర్ని ప్రింట్ చేసాం. మనం స్టార్టింగ్ ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు పాయింటర్ ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేసింది. అందుకే మనకి ఫస్ట్ ఎలిమెంట్ అయిన 10ని మనకు అవుట్పుట్లో ప్రింట్ చేసింది. అండ్ మనం పీటీఆర్ని ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసాం. అంటే 1 పొజిషన్ ఫార్వర్డ్కి ఇంక్రిమెంట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్లో సేమ్ స్టార్ పీటీఆర్నే ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి 20 అని అవుట్పుట్లో ప్రింట్ అయింది. అండ్ మళ్ళీ మనం ఇంక్రిమెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పీటీఆర్ ప్లస్ ప్లస్ చేసాం, అలానే ఎరే థర్డ్ ఎలిమెంట్. మనకు థర్డ్ ఎలిమెంట్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు మనం డిక్రిమెంట్ ఆపరేటర్ని చూద్దాం. అంటే పీటీఆర్ మైనస్ మైనస్. పీటీఆర్ ప్లస్ ప్లస్ ప్లేస్లో మనం పీటీఆర్ మైనస్ మైనస్ చేసాం. అలానే మనం సెకండ్ ఎలిమెంట్. మనం ఎప్పుడైతే పీటీఆర్ ప్లస్ ప్లస్ థర్డ్ పొజిషన్లో ఉందో మనం 1 పొజిషన్ మైనస్ చేసాం. అంటే మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, పీటీఆర్ సెకండ్ పొజిషన్. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి సెకండ్ పొజిషన్ ఏమొచ్చింది, 20. అంటే సెకండ్ ఎలిమెంట్ మనకి 20. ఇప్పుడు మళ్ళీ పీటీఆర్ని మనం మైనస్ చేద్దాం. విచ్ విల్ బి ఫస్ట్ ఎలిమెంట్. అండ్ రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ ఎలిమెంట్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ని చూద్దాం. లెట్స్ ఎరేజ్ దిస్ అండ్ రన్ వన్స్. ఇప్పుడు మన పాయింటర్ 10 అనే ఎలిమెంట్ దగ్గర ఉంది. అంటే మన పాయింటర్ పొజిషన్ 1లో ఉంది. ఇప్పుడు మనం పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ ప్లస్ 2 అని అందాం. అంటే పీటీఆర్ వాల్యూ ఎంత ఉంది, 1. అలానే మనం ఎన్ని పొజిషన్స్ ముందుకు ఫార్వర్డ్ చేస్తున్నాం, 2. అంటే పీటీఆర్ ఎక్కడికి రావాలి, ఇప్పుడు పీటీఆర్ ఈక్వల్స్ టు 30 దగ్గరికి రావాలి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేద్దాం.
విచ్ విల్ బి థర్డ్ ఎలిమెంట్. సో రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్లో 30 అనే ఎలిమెంట్ ప్రింట్ చేసింది. ఎందుకంటే పీటీఆర్ 2 టైమ్స్ ఫార్వర్డ్కి మూవ్ అయింది. ఫస్ట్ మనకి 10 అనే ఎలిమెంట్ దగ్గర ఉంది, ఆ తర్వాత 2 టైమ్స్ ఫార్వర్డ్ చేయమని చెప్పాం కాబట్టి 10 నుంచి డైరెక్ట్గా 30 దగ్గరికి వచ్చింది. అండ్ మనం ఇంకో పొజిషన్ని ఫార్వర్డ్కి మూవ్ చేయమని చెప్దాం. పీటీఆర్ +1 అండ్ అవుట్పుట్లో ప్రింట్ చేయాలి కాబట్టి which will be fourth element. మనకు అవుట్పుట్లో 10, 30 అండ్ 40 అంటే 1 పొజిషన్ ముందుకు ఫార్వర్డ్ అయ్యి 40కి వెళ్ళింది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూద్దాం. పీటీఆర్ -2 అని చెప్దాం, విచ్ విల్ బి సెకండ్ ఎలిమెంట్. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు సక్సెస్ఫుల్గా సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేసింది. మనం ఈ వీడియోలో అర్థమెటిక్ పాయింటర్ ఆపరేషన్స్ లైక్ ఇంక్రిమెంట్ని, డిక్రిమెంట్ని, ఎడిషన్ అలానే సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.